హాయ్ స్టూడెంట్స్, తెలంగాణలో ఎవరైతే టీజీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కోసం టాప్ కాలేజెస్లో కోసం ఎదురు చూస్తున్నారో, అందులో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే ఈ వీడియోలో నేను కేటగిరీ వైజ్గా, అంటే అన్ని కేటగిరీ వాళ్ళకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ టాప్ కాలేజ్ నుంచి బాటమ్ కాలేజ్ వరకు మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందన్న దాని గురించి నేనైతే చెప్పబోతున్నాను. అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగనే కౌన్సిలింగ్, అలాగనే మీ యొక్క వెబ్ ఆప్షన్ పెట్టుకోవడము, నెక్స్ట్ వచ్చేసి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదనుకుంటే మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలన్న విషయాన్ని నేను ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ ద్వారా. సో ముందుగా మనమైతే ఈ యొక్క ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఓసీ బాయ్ కేటగిరీలో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగనే ఓసీ గర్ల్, అలాగనే బీసీఏ, అలాగనే బీసీఏ గర్ల్, బీసీబీ బాయ్, బీసీబీ గర్ల్, అలాగనే బీసీసీ బాయ్, బీసీసీ గర్ల్, అలాగనే బీసీడీ బాయ్, బీసీడీ గర్ల్, అలాగనే బీసీఈ బాయ్, బీసీఈ గర్ల్, ఎస్సీ బాయ్, ఎస్సీ గర్ల్, ఎస్టీ బాయ్, అలాగనే ఎస్టీ గర్ల్, అలాగనే ఈడబ్ల్యూఎస్ బాయ్, ఈడబ్ల్యూఎస్ గర్ల్. సో ఇలా అన్ని కేటగిరీల వైజ్గా మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా వీడియోని ఆఖరి వరకు చూడండి. అయితే నేను ఇక్కడ కేటగిరీ వైజ్గా చెప్తాను కాబట్టి మీ కేటగిరీ ఫస్ట్ ఓసీ, తర్వాత బీసీ, అట్లా గర్ల్, బాయ్ అన్ని కేటగిరీలు చెప్పుకుంటూ వెళ్తాను. సో మీ కేటగిరీ ఎక్కడ ఉంటుందో ఆ కేటగిరీ దగ్గరికి వచ్చినప్పుడు చెక్ చేసుకోండి మీ ర్యాంక్కి. సో ఇవి టాప్ కాలేజెస్లో, అంటే ఉదాహరణకి మీరు ఓసీ బాయ్ అయి ఉంటే గనక మీ ర్యాంక్ వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం, ఉదాహరణకి మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంటే ఇక్కడ కనుక మీరు చూస్తే 5000 ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయింది అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ కూకట్పల్లిలో క్లోజ్ కావడం జరిగింది. అయితే మీరు ఇక్కడ మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది అంటే మాత్రం 5000 ర్యాంక్ ఎక్కడ వచ్చిందో ఆ కాలేజ్ క్లోజ్ అయిందో, కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కడికి క్లోజ్ అయిందో అక్కడి నుంచి ఇంకొక 10 కాలేజెస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సీక్వెన్స్లో, ఇక్కడ నేను చూపించిన విధంగా. అయితే మీరైతే కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది, మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకుంటారా, ఒక నోట్బుక్లో రాసుకుంటారా. మీరు రాసుకుంటప్పుడు మాత్రం ఇన్స్టిట్యూషన్ కోడ్, అలాగనే ఇన్స్టిట్యూషన్ అన్నది ఏ డిస్టిక్లో ఉన్నది అన్నది కంపల్సరీగా, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ అన్నది కంపల్సరీగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్తో పాటు. సో ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్క్రోలింగ్ అన్నది చిన్నగా చేసుకుంటూ వెళ్తాను స్లోగా. సో మీరు ఈ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ని రాసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం, నేను ఏదైతే ఆర్డర్లో స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఓసీ బాయ్కి, ఈ ఆర్డర్ ప్రకారంలో కనుక వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే కనుక, అంటే క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు కనుక మీరు పెట్టుకుంటే కనుక 100% సీట్ రావడం అన్నది కంప్యూటర్ సైన్స్లో జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు మాత్రం నేను ఏదైతే ఆర్డర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఓసీ బాయ్కి చూపించడం జరుగుతుందో అదే ఆర్డర్ ప్రకారం అయితే రాసుకోండి, విత్ కోడ్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడి వరకు ఉన్నాయన్నది క్లియర్గా కలర్స్తో సహా చూపించాను. ఇక్కడ ఎల్లో కలర్ తోటి ఉన్నాయన్నది మీ యొక్క బాయ్స్ యొక్క క్లోజింగ్ ర్యాంకు ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీకి. సో ఈ విధంగా మీరైతే రాసుకొని కంపల్సరీగా ఇన్స్టిట్యూషన్ కోడ్ రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు కనిపించేది కేవలం ఇక్కడ, అంటే వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాం, మీకు కాలేజ్ కోడ్, నెక్స్ట్ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది అన్న విషయాలు మాత్రమే కనిపిస్తాయి, కాలేజీ పేరు ఎక్కడ కూడా మీకు కనిపించడం జరగదు కాబట్టి. సో అలాగనే ఇక్కడ నేను కాలేజ్ యొక్క కోడ్, అలాగనే కాలేజ్ యొక్క నేము, వాటితో పాటు ట్యూషన్ ఫీ అన్నది కూడా మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ కాలం ఇక్కడ మీరు చూస్తున్నారుగా ట్యూషన్ ఫీ అన్నది. సో ఈ ట్యూషన్ ఫీ అంటే కాలేజీలో ఎంత ఫీ ఉన్నది అన్నది అర్థం. సో మీరు కాలేజ్ ఫీ అన్నది కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఓసీ బాయ్కి సంబంధించి 137 సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్గా క్లోజ్ కావడం జరిగింది. సో మరి మీకున్న ర్యాంక్కి ఎక్కడ వరకు సీట్ వస్తుంది అన్నది ఒక్కసారి చూసుకొని రాసుకోవాలని, స్క్రీన్ షాట్ పెట్టుకున్నా మంచిదే, నో ప్రాబ్లం. లేదనుకుంటే మీరు నోట్బుక్లో రాసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఒక ఈ యూనివర్సిటీలలో, అంటే జేఎన్టీయూ కానీ ఓయూలో
ఒక 50,000 ఉంటుంది. మిగతా 2 కాలేజీలు తప్పించి ఆల్మోస్ట్ అన్ని 1 lakh రూపీస్ ట్యూషన్ ఫీ అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి గర్ల్స్ కనుక చూస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చూస్తే ఇక్కడ స్టార్టింగ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ అన్నది మీరు చూస్తున్నారు. అయితే ఓసీ బాయ్తో కంపేర్ చేసుకుంటే ఓసీ గర్ల్స్ అంటే గర్ల్స్ కాబట్టి గర్ల్స్కి సపరేట్గా కొన్ని కాలేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే ఓసీ గర్ల్స్ ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్లో చూపించడం జరిగింది. ఫీజు కూడా ట్యూషన్ ఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఓసీ గర్ల్ అయి ఉంటే మీ క్లోజింగ్ ర్యాంక్ అంటే దాదాపు మీ ర్యాంక్ ఎక్కడుందో ఆ ర్యాంక్ అంటూ ఇంకొక 10 కాలేజెస్ ఎక్స్ట్రా రాసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక 100% మీకు నేనైతే ఈ చూపించిన విధంగా ఏదైతే ఆర్డర్ ఇచ్చానో ఆర్డర్ ప్రకారం మీరు పెట్టుకుంటే మాత్రం 100% మీకైతే ఈ యొక్క కౌన్సిలింగ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. అయితే గర్ల్స్కి కోఎడ్యుకేటెడ్ కాలేజ్తో కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక సపరేట్ గర్ల్స్ కాలేజ్ కాకుండా కోఎడ్యుకేటెడ్ కాలేజ్ కూడా అవకాశం ఉంటుంది కదా, వాటికి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. లేదు సపరేట్గా గర్ల్స్ కాలేజ్ కావాలంటే గర్ల్స్ కాలేజ్ కూడా ఇందులోనే నేను ఆర్డర్ ప్రకారం క్లోజింగ్ ర్యాంక్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి ఓసీ గర్ల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ర్యాంక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చూసుకొని స్క్రీన్ షాట్ కానీ లేదనుకుంటే నోట్బుక్లో కానీ రాసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ బీసీఏ బాయ్ కనుక అయి ఉంటే కనుక మీరు బీసీఏ బాయ్ కనుక చూస్తే ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే కాలేజ్ వైజ్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో అగైన్ టాప్ ప్లేస్లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో నెక్స్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ క్లోజ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఓయూ. సో ఈ విధంగా మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే ర్యాంక్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో వీటిని స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదనుకుంటే నోట్బుక్లో రాయండి. నేను అన్ని ర్యాంక్స్ ఇండివిజువల్గా చదవాలంటే మాత్రం కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి సో నేనైతే విడివిడిగా చదవట్లేదు. జస్ట్ వీడియో లెంత్ పెరగకుండా ఉండడం కోసం నేను చిన్న స్క్రోల్ చేస్తున్నాను. మీరు ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్స్ వరకు క్లోజ్ అయ్యాయి అన్నది మీరు రాసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఈ విధంగా అయితే ఈ ర్యాంక్స్ అయితే క్లోజ్ కావడం జరిగింది బీసీఏ బాయ్కి సంబంధించి. సో మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే వీడియో అన్నది ఏదైతే టీజీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ రాసి కంప్యూటర్ సైన్స్ సీట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో రీచ్ కావాలంటే మీ లైక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు షేర్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ గర్ల్కి సంబంధించి కనుక క్లోజింగ్ ర్యాంక్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు వచ్చిన ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ 10,000 వస్తే 10,000 వరకు ఏ కాలేజీలో క్లోజ్ అయిందో దాని తర్వాత ఒక 10 కాలేజెస్ పెట్టుకోండి. లేదనుకుంటే ఉన్న కాలేజీలన్నిటి నేను ఏదైతే ఆర్డర్లో చూపిస్తున్నానో ఈ ఆర్డర్ ప్రకారం మీ సీరియల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అన్నది మోస్ట్లీ ఇక స్టార్ట్ కాబోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక మీకైతే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది దగ్గర పెట్టుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆ వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా ఎలా వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలన్నది కూడా నేను సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. అలాగనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు సర్టిఫికేట్స్ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేయడం అయితే కంపల్సరీగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మాత్రం ఛానల్కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొద్దీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే అనుకుంటా బెల్ ఐకాన్ మీద మీకు నోటిఫికేషన్కి ఎప్పుడప్పుడు రావడం జరుగుతుంది. సో ఇది బీసీఏ గర్ల్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ బాయ్కి కనుక అయి ఉంటే మీరు సో స్క్రీన్ మీద చూస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది దగ్గర పెట్టుకోండి, మీరు స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు కూడా వాళ్ళకి చెప్పాను. సో ఇదే వేరే కేటగిరీ వాళ్ళకి కూడా. సో కంపల్సరీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కలర్ ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ కంపల్సరీ ఇన్స్టిట్యూషన్ కోడ్, అలాగనే ఇన్స్టిట్యూషన్ ఏ డిస్టిక్లు ఉన్నది, క్లోజింగ్ ర్యాంక్స్, అలాగనే కాలేజ్ ఫీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి టాప్ కాలేజ్ వచ్చినా కూడా మాకు ఫీ అఫోర్డ్ చేయలేము, అంటే కాలేజ్ ఫీ కట్టలేము, మాకు నార్మల్ ఏదైనా తక్కువ ఫీ ఉన్న కాలేజీలో జాయిన్ అయిపోతాం అన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఆ విధమైన కారణం చేత కూడా నేను కాలేజీ ట్యూషన్ ఫీ ఎంత ఉన్నది అన్నది కూడా కంపల్సరీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి బీసీబీ బాయ్కి సంబంధించిన 137 కాలేజీలో ఉన్న సీట్స్కి గురించిన ఇన్ఫర్మేషన్, క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ గర్ల్. సో బీసీబీ
గర్ల్గా క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీగా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కోడ్లు మాత్రం కాలేజీ కోడ్, ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్, క్లోజింగ్ ర్యాంకు, ఇన్స్టిట్యూషన్ ఫీ ఎంత ఉందన్నది కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి బీసీబీ బాయ్స్కి, బీసీబీ గర్ల్కి. అందుకే నేను స్క్రీన్ మీద క్లియర్గా సిఎస్సి బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేలాగా కూడా మంచిగా అర్థమయ్యేలాగా కూడా పెట్టి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మాత్రం చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో, లేదనుకుంటే నోట్బుక్లో రాసుకున్నా సరిపోతుంది. ఆర్డర్ ప్రకారం ఈ ఆర్డర్ ఏ ఆర్డర్ అయితే మీకు ఇచ్చానో ఆర్డర్లా రాసుకొనేసి వెబ్ ఆప్షన్స్ అప్పుడు వెళ్తే మాత్రం కంపల్సరీగా మీకు 100% కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ రావడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ బాయ్ కనుక ర్యాంక్స్ విధంగా ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. స్టార్టింగ్ క్లోజింగ్ ర్యాంక్ 894 ర్యాంక్ తోటి అయితే క్లోజ్ కావడం జరిగింది. సో ఈ బీసీసీ బాయ్కి ఏ కాలేజీలో ఎంత ర్యాంక్కి క్లోజ్ అయ్యాయి, టాప్ కాలేజెస్ ఏంటి అన్నది కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో వాటికి మీరు కనుక రెస్పాండ్ అయ్యి ఫాలో అయితే మాత్రం 100% మీకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సీట్ మాత్రం కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏ సర్టిఫికెట్స్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. అలాగనే కౌన్సిలింగ్ అప్పుడు ఏదైతే మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎట్లా పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, అలాగనే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అన్న వీడియో కూడా నెక్స్ట్ అయితే రాబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ రాగానే. సో ఈ విధంగా అయితే బీసీసీ బాయ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ గర్ల్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ 1064 ర్యాంక్ తోటి అయితే మొదలు కావడం జరిగింది క్లోజింగ్ ర్యాంక్స్. సో మరి మిగతా క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి కనుక చూస్తే మీరు, సో ఈ విధంగా అయితే క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి మొత్తం కాలేజీ ర్యాంక్స్ అండి. సో కాలేజీ ర్యాంక్స్తో పాటు ఇన్స్టిట్యూషన్ ఫీ ఎంత ఉందన్నది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ కోడ్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఎందుకు ఈ క్లియర్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను అంటే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మీ కౌన్సిలింగ్లో మీకు అవసరమైంది ఇవి మాత్రమే. ఎందుకంటే ఇవి కాక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అయితే అడగడం జరగదు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు కనుక బీసీసీ గర్ల్ అయి ఉంటే కంపల్సరీగా మీకు ఇంకా వేరే బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి క్లోజింగ్ ర్యాంక్ అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేసిన కొద్దీ మీరైతే ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ బాయ్. సో బీసీడీ బాయ్కి సంబంధించి కనుక క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి కాలేజీలలో అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎట్లా ఉన్నాయని స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఈ బీసీడీ బాయ్ అయి ఉంటే కనుక మీరు క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కోడ్ ఏంటి, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కలర్లో చూపిస్తున్నది కాలేజీ ప్లేస్, కాలేజీలో ఒక క్లోజింగ్ ర్యాంక్స్, కాలేజీలో ఎంత ట్యూషన్ ఫీ ఉన్నది అన్నది చూపించడం జరుగుతుంది. సో మీరల్లా చేయాల్సిందా కేవలం ఈ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ మీకు వచ్చిన ర్యాంక్ అంటే ఇంకొక 10-15 కాలేజెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా సరిపోతుంది. లేదు అని అనుకుంటే నేను ఏదైతే ఆర్డర్ చూపిస్తున్నానో ఆర్డర్ ప్రకారం కనుక మీరు పెట్టుకుంటే మాత్రం 100% మీకు సీట్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా తెలంగాణలో ఉన్న 137 కాలేజెస్కి సంబంధించి ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ క్లోజ్ అయ్యాయి బీసీడీ బాయ్ కేటగిరీకి సంబంధించింది స్క్రీన్ మీద అయితే మీరు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ గర్ల్కి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అన్నది స్క్రీన్ మీద అయితే మీరు చూస్తున్నారు. సో మీరు కనుక బీసీడీ గర్ల్ అయి ఉంటే కనుక కంపల్సరీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న డీటెయిల్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే ఒక నోట్బుక్లో రాసుకొని క్లోజింగ్ ర్యాంక్స్, ఆ క్లోజింగ్ మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ వరకు సీట్ వస్తుందో అన్నది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు చేయాల్సి ఎందుకు అని అంటే మీరు ఇప్పుడే కొత్తగా వస్తున్నారు కనుక మీకు సరైన అవగాహన ఉండదు కాబట్టి నేను ఇలా ర్యాంక్స్ అయితే రాసుకోండి అని చెప్తున్నాను. ఎందుకనంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్పుడు ఈ ర్యాంక్సే మీకు చాలా యూజ్ కావడం జరుగుతుంది. మీకు ఏ కాలేజ్ ఏ ఆర్డర్లో పెట్టాలన్న విషయం అర్థం కాదు కాబట్టి నేనైతే ర్యాంక్ ఏ కాలేజీకి ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, గత ఏడాది అంటే 2024 క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నదన్నది బీసీడీ
డి గర్ల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. మీరు కనుక బీసీడీ గర్ల్ అయి ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, నెక్స్ట్ వేరే ఏదైనా బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్ ఇలా అన్ని బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ బాయ్ కనుక చూస్తే బీసీఈ బాయ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అనేది మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకున్న నో ప్రాబ్లం. ఈ ర్యాంక్స్ని ఆధారంగా చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్లో మీకు కనిపించేది కేవలం ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇన్స్టిట్యూషన్ ఏ డిస్టిక్లు ఉంది, అలాగనే నెక్స్ట్ వచ్చేసి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం మీరు ఏ ఆర్డర్లో సెట్ చేసుకోవాలనేది. సో నేను ఆ గైడెన్స్ అన్నది నేను ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాగనే వెబ్ ఆప్షన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అన్న దాని గురించి కూడా సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఈ గర్ల్ విషయానికి వస్తే బీసీఈ గర్ల్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. సో ఈ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్క్రీన్ షాట్ తీసుకొని లేదనుకుంటే ఒక నోట్బుక్లో నేను ఏదైతే ఆర్డర్లో చూపించానో ఇందులో ఆర్డర్ ప్రకారం అయితే మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీసీఈ గర్ల్కి సంబంధించి కోఎడ్యుకేటెడ్ అలాగనే ఏదైతే ఉన్న సపరేట్ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్కి కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారమే ఈ సీరియల్ ఆర్డర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది నేను. సో ఈ ఆర్డర్ ప్రకారం అయితే మీరు కనుక రాసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఈ సీరియల్ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే కనుక మీకు 100% మీరు కనుక బీసీఈ గర్ల్ అయి ఉంటే మీకు సీట్ అయితే రావడం పక్కాగా జరుగుతుంది. సో ఈ స్క్రీన్ షాట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఒక నోట్బుక్లో రాసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ బాయ్. సో ఇక్కడ కనుక ఎస్సీ బాయ్స్ కనుక చూస్తే క్లోజింగ్ ర్యాంక్స్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు కనుక ఎస్సీ బాయ్ అయ్యి ఉండి మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న ఏదైతే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో ఆ క్లోజింగ్ ర్యాంక్ ఉదాహరణకు మీకు 30,000 అయి ఉంటే కనుక 30,000 లోపు ఏ ర్యాంక్స్కి ఎక్కడ క్లోజ్ అయ్యాయి అన్నది చూసుకొని దాని తర్వాత 30,000 తర్వాత ఉన్న ఒక 10 కాలేజీల వరకైనా అట్లీస్ట్ మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉన్న ర్యాంక్ కంటే ఇంకొక 10 కాలేజెస్ వరకు అయితే మీరైతే చూసుకోవాలి. ఎందుకంటే 6 కాలేజీలోనే అంతకంటే తక్కువ ఉన్న కాలేజీలో వచ్చే అవకాశం కంటే ఆ కాలేజీకి ముందు ఒక 2-3 కాలేజీలు వెనుక ఒక 2 కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఎస్సీ బాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక ఎస్సీ బాయ్ అయ్యి ఉంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వేరే బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ కాదు, ఏఎంఎల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదనుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇలాంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ గర్ల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ కావాలనుకుంటే మీకున్న ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్న విషయం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనుక చూస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్లో లేదనుకుంటే ఏదైనా నోట్బుక్లో రాసుకొని మీ యొక్క ఆర్డర్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు కనుక ఆప్షన్ పెట్టుకుంటే 100% అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో రావడం అయితే జరుగుతుంది సీటు. ఎందుకంటే మీ ర్యాంక్ ఎన్ని లక్షలలో ఉన్నా కూడా సీట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, లక్షలలో ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క సీట్ రావడం అన్నది మీరు చూస్తున్నారు. మీరు కనుక ఎస్సీ గర్ల్ అయి ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చాలా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని బ్రాంచెస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ బాయ్ కనుక చూస్తే కనుక ఎస్టీ బాయ్ క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ స్క్రీన్ మీద ఉన్న ర్యాంక్స్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎస్టీ బాయ్ ఉంటే కనుక. సో లేదనుకుంటే ఒక నోట్బుక్లో రాసుకొని ఈ ఆర్డర్ ప్రకారం నేను చూపిస్తున్న ఇన్స్టిట్యూషన్ కోడ్, అలాగనే ఏ డిస్టిక్లు ఉంది, ఏ బ్రాంచ్లు ఉంది, ఏ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ ఎంత ఉన్నది అన్నది స్క్రీన్ షాట్ కనుక తీసుకొని మీరు ఓపిక్గా మళ్ళీ నోట్బుక్లో రాసుకోండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు అడిగేది కేవలము మీ యొక్క ఇన్స్టిట్యూషన్ కోడ్, అలాగనే ఇన్స్టిట్యూషన్ ఏ డిస్టిక్లు ఉంది అన్నది మాత్రమే అడగడం జరుగుతుంది. సో దానికోసమే నేను ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఎస్టీ బాయ్ అయి ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ గర్ల్ కనుక మీరు అయ్యి ఉంటే కనుక మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకున్న ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద చూస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వరకు క్లోజింగ్ ర్యాంక్ ఉందో దానికంటే ఇంకొక 5 కాలేజీలు ముందుకు కానీ లేదనుకుంటే 2 కాలేజీలు వెనుకకు కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలా. కాబట్టి సో మీకున్న క్లోజింగ్ ర్యాంక్ కంటే ఇంకొక 10 కాలేజీలు ఎక్కువ రాసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం మీకు 100% కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కనుక
మీరు ఇన్స్టిట్యూషన్ కోడ్ లేదనుకుంటే డిస్ట్రిక్ట్ కోడ్ ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. విత్ క్లోజింగ్ ర్యాంక్స్ కాలేజ్ ఫీ ఎంత ఉందన్నది కూడా నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈడబ్ల్యూఎస్ బాయ్ కేటగిరీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ బాయ్ కేటగిరీలో కనుక క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూసుకుంటే మీకు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో ఈ విధంగా క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్స్ మాత్రం మీరు స్క్రీన్ షాట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఓసీ బాయ్స్కి ఎంత అయితే కాంపిటీషన్ ఉంటుందో అలాగనే ఎకనామికల్ ఈ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కూడా ఆ రేంజ్లోనే కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం కంపల్సరీ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్స్ ఓసీ కేటగిరీ వాళ్ళే కానీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఈ కేటగిరీలో సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా లేటెస్ట్దే ఉండాలి. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఈడబ్ల్యూఎస్ బాయ్ కేటగిరీకి సంబంధించిన కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ గర్ల్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. మీకున్న ర్యాంక్కి ఎక్కడ ఏ కాలేజ్ వరకు కట్ ఆఫ్ అవుతుంది ఏంటి అన్నది రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీడియో యొక్క స్క్రీన్ షాట్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ రాసుకొని లేదనుకుంటే వీడియోను పాజ్ చేసి మీరు ఏ ఇన్స్టిట్యూషన్ కోడ్ అలాగనే ఇన్స్టిట్యూషన్ ఏ డిస్ట్రిక్ట్లు ఉంది అలాగనే ఇన్స్టిట్యూషన్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ ఎంత లేదనుకుంటే ఇన్స్టిట్యూషన్ యొక్క ట్యూషన్ ఫీ ఏంటి అన్నది మీరు తెలుసుకుంటే కనుక 100% మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ రావడం అయితే పక్కాగా జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్కి కొంచెం కంపేర్ టు అదర్ కేటగిరీ కంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉన్నా మీకైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉన్న డేటా ప్రకారం లక్షలలో ఉన్నా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇదండి. సో మొత్తానికి అన్ని కేటగిరీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక కంప్యూటర్ సైన్సే కాదు మిగతా బ్రాంచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిందన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.